నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమ్నాస్ వైటీ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనం పురాణ కథలు ఎలా వినాలి, ఆ కథల్లోంచి మనం తెలుసుకోవాల్సిన నిగూఢ సందేశాలు ఏమిటి అన్నదే ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏ కథ చూసినా ఒక రాక్షసుడు ఉండటం, ఆ రాక్షసుడు త్రిమూర్తుల్లో ఒకరిని అమరత్వాన్ని కోరుకోవడం, వాళ్ళు అలా కాదు జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పడం, అంటే పుట్టిన వారికి మరణం అన్నది ఖచ్చితంగా తప్పదు అన్నది చెప్పటం. అయినా సరే అమరత్వాన్ని కోరుకోవడం రాక్షసులు సరే అని చెప్పి మళ్ళీ త్రిమూర్తుల్లో ఎవరో ఒకళ్ళు ఒక షరతు విధించడం, ఆ షరతు ద్వారా మళ్ళీ ఆ రాక్షసుని సంహరించడం. సో ఇదే కథ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వీటిలో ఉన్న నిగూఢ సందేశాలు ఏమిటి అనేది ఒక చిన్న చిలుక కథతో నేను మీకు చెప్తాను. అనగనగా ఒక బాటసారి ఉండేవాడు. అతను అడవిలో ప్రయాణిస్తూ ఒక అందమైన చిలుకను చూస్తారు. చిలుకను చూసి అతను తీసుకెళ్ళి దాన్ని పెంచుకోవాలనుకుంటారు. సరే దాన్ని తీసుకెళ్ళి పంజరంలో పెట్టేగా ఆ చిలుక అంటుంది ప్రతిరోజు వానితో, నన్ను స్వేచ్ఛగా వదిలేయచ్చు కదా అని చెప్పి. కానీ బాటసారి విండు. సరే ప్రతిరోజు ఇలా నన్ను వదిలేయచ్చు కదా అని చిలుక అనడంతో సరే ఒకరోజు ఆ బాటసారి అదే అడవిలోంచి వెళ్తానని చెప్పి చిలుకకు చెప్తాడు. చెప్తే సరే నీ స్నేహితులకి ఏమైనా చెప్పాలా అని అడిగితే, సరే నేను ఇక్కడ ఇలా ఉన్నాను అని చెప్పండి అని చెప్పి చిలుక అంటుంది. సరే ఇదే సందేశాన్ని ఆ బాటసారి వెళ్ళి ఆ మిగతా చిలుకలకు చెప్తాడు. చెప్పాక అక్కడ ఉన్న చిలుకలన్నీ చూసి బాధపడతాయి. కానీ అందులో ఒక చిలుక మాత్రం కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సరే ఆ చిలుక వచ్చి తన సన్నిహితురాలు అని అనుకొని బాటసారి అక్కడి నుంచి వెళ్ళిపోయి అతని ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసాక సరే నా స్నేహితులు ఏమైనా అన్నారా అని అడిగితే, మిగతా వాళ్ళందరూ కొంతమంది బాధపడ్డారు, కానీ ఒక చిలుక మాత్రం కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పంగానే ఆ మాట వినంగానే ఈ పంజరంలో ఉన్న చిలుక కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయ్యో ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి పంజరం తీసి బయటికి తీసుకొచ్చి ఆ చిలుకను చూస్తుండగా ఆ చిలుక ఎగిరిపోతుంది. వెళ్ళిపోతూ ఇలా అంటుంది, ఓరి అమ్మాయికుడా, నేను ఇక్కడ ఇలా ఉన్నా అని చెప్పి వాళ్ళకి నా సందేశం పంపాను, నేను ఇలా కళ్ళు తిరిగి పడిపోమని చెప్పి ఆ చిలుక నాకు ఈ సందేశం పంపింది అని చెప్తుంది. ఇలానే మన పురాణ కథల్లో కూడా ఎంతవరకు మన కథ అనేది ఒకేలాగా ఉన్నా అందులో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య ఉద్దేశాలు చాలా ఉంటాయండి. ఇలాంటి కథలాగానే మన భాగవత కథల్లో కూడా ఎలాంటి అపాయాలు వచ్చినా తప్పించే ఉపాయాలు ఎన్నో ఉంటాయండి.